హాయ్ వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఒక వీజే, ఒక ప్రొడ్యూసర్, ఒక యాక్ట్రెస్. ఎవరు అనుకుంటున్నారా? ముగ్గురిని నేను తీసుకొచ్చా అనుకుంటున్నారా? కాదు, ఆవిడొక్కటే. ఆవిడ చూస్తే నిండు వెన్నెల్లా అనిపిస్తుంది. ఆవిడ మరెవరో కాదు, మన జయతి గారు. మాట్లాడేద్దాం. జయతి గారు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, చాలా బాగున్నాను. ఇలా ఉన్నాను. నిజంగానే చాలా బాగున్నారు, బుట్ట బొమ్మలాగా అందంగా. నిజంగా చాలా బాగున్నారు. జయతి గారు, ఎలా నడుస్తుంది? మీ సాంగ్ రిలీజ్ అయింది, మంచిగా సక్సెస్ అయితే ఓ రేంజ్ సక్సెస్. మీ సాంగ్ అయితే సూపర్ డూపర్ హిట్ అయింది. ఏంటి అసలు ఈ సాంగ్ మీరు ఎట్లా, మీరు ఒక యాంకర్ అదే విజే నుంచి మళ్ళీ ఈ ప్రయాణం ఎట్లా జరిగింది ఇదంతా? విజే నుంచి అంటే జనరల్గా నాకు ఇష్టమైన ప్రోగ్రాము వెన్నెల్లో నేను కనిపించడం, మీ అందరికి వినిపించడం, మీరు ఎంతో నన్ను చూడటం, అలా అభిమానించడం అనేది నేను నాకు చాలా బాగా రిసీవ్ చేసుకుని నాకు వెరీ హ్యాపీ. అవన్నీ గోల్డెన్ డేస్, బంగారు రోజులు అనమాట. వాళ్ళ ప్రేమ అట్లానే ఉండింది. అట్లాగా కొన్ని సంవత్సరాలు నాకు తెలియకుండానే గడిచిపోయాయి. అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మార్నింగ్ ఒక 1 or 2 లైవ్స్, ఈవినింగ్ కరెక్ట్గా 9 అవ్వగానే ఆ లైవ్ ప్రోగ్రాంలో ఉండడం. సో ఇవన్నీ తెలియకుండానే ఆ సంవత్సరాలు గడిచిపోయి అన్నట్టుగా అయిపోయింది అనమాట. నాకు ఇన్ని సంవత్సరాలు చేశాము అని ఒకసారి వెనక్కి వెళ్తే. సో ఆ టైంలో ఇప్పటిలాగా ఈ సోషల్ మీడియా ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి. అప్పుడు లేకున్న టైంలోనే అంతమంది అభిమానించడం అనేది నాకు నిజంగా గొప్పగా అనిపిస్తుంది. గర్వం కాదు కానీ గొప్పగా అనిపిస్తుంది. ఆ టైంలో కూడా నన్ను అలాగా ఒక లైవ్ షో ద్వారా అలా చేయడం, నేను అంతమంది అభిమానించడం. తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మనకున్న ఈ ఫీల్డ్లో ఏం ఆలోచించాలి, హీరోయిన్గా అవ్వడమో లేదంటే ఏదైనా యాక్టింగ్ దాంట్లోకి వెళ్ళాలని అనుకుంటాము. కానీ నాకు ఫస్ట్ నుంచి కూడా యాజ్ ప్రొడ్యూసర్గా ఉండాలనేది ఒక చిన్న బుజ్జి ఆశయం. ఓకే. దానివైపు అడుగులు వేస్తూ వచ్చాను. మధ్యలో పడ్డాను, లేచాను, పాకుతూనే వెళ్ళాలి అనుకొని మళ్ళీ ట్రై చేస్తూనే ఉన్నాను. ప్రయత్నం చేసే దాంట్లో విఫలం అవ్వద్దు, ప్రయత్నం ఇదవచ్చు కానీ చేసే దాంట్లో విఫలం అవ్వకూడదు అని అనుకుంటాను. నిజంగా అదైతే మీకు వచ్చే కాల్స్ మేము చూసేవాళ్ళం. అంటే అప్పుడు అనకూడదు, ఎందుకంటే అప్పుడు అంటే మీరేం ఓల్డ్ కాదు, అప్పుడు అనొద్దు. కాకపోతే మీరు అప్పుడు ఎర్లీ ఏజ్ లో స్టార్ట్ చేశారు. మీ ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు అప్పట్లోనే చాలా మంది బెంగళూరు నుంచి కాల్ చేసేవాళ్ళు, మీకు ఇతర స్టేట్స్ నుంచి కూడా కాల్స్ వచ్చాయి. అందరూ మీరంటే ఒక హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారు మీకు. అంత మంది ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఎవరైనా కొంతమంది ఫ్యాన్స్ మీకు లవ్ లెటర్స్ రాయడం కానీ, ప్రపోజల్స్ కానీ, అంటే సెర్చ్ చేస్తారు కదా, ఒక యాంకర్ బాగుంటే ఖచ్చితంగా వీళ్ళ ప్రొఫైల్స్ సెర్చ్ చేస్తారు, ఫేస్బుక్ అని చెప్పి ఇవన్నీ సెర్చ్ చేస్తారు. మీకు అట్లా ఏమైనా వచ్చినాయా? అంటే ఇప్పుడు నన్ను మీరు గూగుల్లో సెర్చ్ చేసినా నా గురించి డీటెయిల్ కూడా ఎక్కువ ఉండదు. అంటే నేను సోషల్ మీడియాలో కానీ, దీంట్లో కానీ, ఫేస్బుక్లో కానీ నేను చాలా తక్కువ, అసలు నేను లేను చెప్పాలంటే. నన్ను గురించి సెర్చ్ చేసినా కూడా ఏవో పిచ్చి ఫేక్ వే వస్తాయి కానీ జెన్యూన్ అయితే ఏమి రావు. అప్పుడు అట్లాగా నాకు ఎక్కడి నుంచి కాల్ చేసినట్టే బెంగళూరు, చెన్నై నుంచి కానీ అట్లాగా కాల్స్ వచ్చినప్పుడు నిజంగానే చేస్తున్నారా, మా వాళ్ళు ఏమైనా ఎవరితో చెప్పిస్తున్నారని కూడా నాకు అంటే స్టార్టింగ్ లో. తర్వాత నాకు అలవాటు అయిపోయింది. అంటే ఈ ప్రోగ్రామ్ అంత రీచ్ లో ఉందన్న విషయం నాకు ఫస్ట్ 1 month 2 months దాకా నాకు తెలీదు. లైవ్ చేస్తున్నాము, వస్తున్నాము, వెళ్తున్నాము, కానీ ఇంత వేరే స్టేట్స్ నుంచి కూడా కాల్స్ చేసి అలా చేయడం అనేది, ఆ స్టేట్స్ నుంచి కూడా తర్వాత నేను ఎప్పుడు నమ్మానంటే ఇక 3-4 months తర్వాత నా బర్త్డే వచ్చింది. నాకన్నా ఇప్పుడు September 30 జైతి బర్త్డే అని వాళ్ళే గుర్తు పెట్టుకున్నారు అనమాట. అంటే 1 week 10 days నుంచి కూడా విషెస్ చెప్తా ఉండేవారు లైవ్ లో. నెక్స్ట్ వీక్ జైతి గారి బర్త్డే అండి, నాకు తన తరపున విషెస్ చెప్పండి. సో ఇట్లాగా వేరే ఊరు నుంచి కూడా వచ్చేసి నా కోసం వెయిట్ చేస్తూ నన్ను కలిసి, ఆహా ఏంటి నా భాగ్యం, ఇక్కడెక్కడి నుంచో నన్ను ఇంతమంది అభిమానిస్తున్నారని చాలా సంతోషం అనిపించేది. అంత రెస్పాన్స్ చూసినప్పుడు అంటే ఆల్మోస్ట్ అప్పుడు ఇంకా అనసూయ గారు కూడా లేరు అనుకుంటా మీరు చేసేటప్పుడు. ఆ టైంలో ఆల్మోస్ట్ అంత ఫ్యాన్ బేస్ చూసినప్పుడు ఒక హీరోయిన్ కున్న రేంజ్, ఎందుకంటే అందరూ కాల్ చేసి గుర్తు పెట్టుకొని, ఆ షో టైంలో మీకు కాల్ చేసిన కాల్స్ కలిసేవి కాదు. అంత బిజీగా ఉన్న మీరు ఒక్కసారిగా కొంచెం కనిపించలేదు ఇన్ ద సెన్స్ ఫీల్డ్ కి దూరంగా ఉన్నారు. ఎందుకని? అంటే నేను ఎప్పుడు నా ప్రోగ్రాంలో ఉండడం, తర్వాత వెళ్ళి ప్రొడక్షన్ నేర్చుకోవడం అంటే వాళ్ళే మనకి పలక బలపం ఇచ్చే మనకేం ప్రొడక్షన్ గురించి చెప్పరు. వాళ్ళు చేస్తున్న పనిని నేను అబ్జర్వేషన్లో చూస్తూ ఉండేదాన్ని. వీళ్ళు ఎలా చేస్తున్నారు, మా ఛానల్ సంబంధించిన వాళ్ళు, మా జెమినికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు వర్క్స్ చేసేటప్పుడు, వాళ్ళు బడ్జెట్స్ వేసేటప్పుడు, సెట్ వేసేటప్పుడు సెట్టింగ్ ఎలా చేయాలి అని వీళ్ళంతా డిస్కస్ చేశారు. ఎప్పుడు కాన్సన్ట్రేషన్ అదనమాట. ఏదో సినిమా లాగా గురువు గారు చెప్తుంటే చెట్టు చాటు నుంచి చూసినట్టుగా అట్లా నేను చూసి అవగాహన పెంచుకున్నాను అనమాట. ఎడిటింగ్ సూట్ లో కూర్చోవడం, వెళ్ళి మా వాళ్ళన్నీ చేస్తుంటే ఇది ఎలా చేస్తారు, ఎడిటింగ్ ఎలా, డబ్బింగ్ ఎలా చెప్తారు, ఇవన్నీ కూడా తెలుసుకున్నాను.
అంటే అది ఇంట్రెస్ట్ తోటి. అంతే కానీ నేను ఇప్పుడు ఈ ఛానల్లో వీజే ఉన్నాను, దీన్ని ఈ స్టార్డమ్ని దీన్ని అంతా వెళ్ళి పక్క ఛానల్లోనో ఇంకో ఛానల్లో, ఎందుకంటే నాకు ఈ ఛానల్లో వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. నాకు ఎంత ఫ్రీడమ్ కావాలో అంత ఫ్రీడమ్ ఇచ్చారు. నన్ను ఎవరు కూడా జయనో జయతి అని జయమ్మ అనే పిలిచేవారు. ఛానల్ అంటే అంతమంది, దాదాపు 200-300 పీపుల్ ఉండేవారు జెమినీలో అప్పట్లో, ఆ స్టాఫ్ అంతా. సో అంతమందిని అభిమానించి ఇంత మంచి నాకు క్రేజ్ ఇచ్చిన ఈ ఛానల్ని వదిలి వెళ్ళాలని కూడా ఎప్పుడు అనిపించలేదు. నాకు చాలా మంచి ఆఫర్స్ వచ్చేవి, కానీ నాకు ఎందుకో మనసు నో, ఇది నాకు నచ్చిన ఫీల్డ్, నాకు నచ్చిన ప్రోగ్రామ్, ఇష్టంగా చేస్తున్న ప్రోగ్రామ్, దీన్ని మిస్ చేసుకోవద్దని అందుకే అన్ని రోజులు కంటిన్యూ చేశాను, అన్ని ఇయర్స్ కంటిన్యూ చేశాను. ఆల్మోస్ట్ ఆ ప్రోగ్రామ్ మీరు చేసేటప్పుడు మిగతా యాంకర్స్ కి ఒక సపరేట్, కానీ మీకు మాత్రం ఒక సపరేట్ ఫ్యాన్ బేస్. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా చేసేవాళ్ళు, కానీ అన్ని ప్రోగ్రామ్స్ కన్నా మీ ప్రోగ్రామ్ కి హ్యూజ్ రెస్పాన్స్ ఉండేది. అది యాక్చువల్లీ అది ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రైమ్ షో. ప్రైమ్ అంటే అందరూ ఆరాంగా ఇంట్లో ఉండి నిద్రపోయే టైంలో ఒక మంచి షో చూసి పడుకుందాం, లేదంటే ఎంటర్టైన్మెంట్ అవుదాం, మంచి సాంగ్స్ చూద్దాం. ఎందుకంటే నా ప్రోగ్రాంలు ఎక్కువగా జనాలకి ఏదైతే ఇష్టంగా ఉంటాయో అవన్నీ నేను వాళ్ళ పల్స్ ఏదో నేను ఫోన్లోనే తెలుసుకుని అట్లా ఉండేదన్నమాట. వాళ్ళు అడిగిన పాటని నేను ఇమ్మీడియట్ గా సాంగ్ ప్లే, అంటే ఇప్పుడు మా ఛానల్లో కొన్ని వేల మూవీస్ ఉన్నాయి, పెద్ద స్టఫ్, మా సాఫ్ట్వేర్ అది, ఆ మూవీస్ సంబంధించి ప్రతి సాంగ్ నాకు తెలుసు, ప్రతి మూవీ నాకు తెలుసు. ఈ రోజు ఈ పండుగ ఉంది అని అంటే ఆ 10 సినిమాలకు సంబంధించిన పాటలన్నీ రాసుకుని వెళ్ళి మా ఎడిటర్స్ దగ్గర పెట్టి ఒక్క పాట కూడా మిస్ అవ్వద్దు ఇందులో అని చెప్పి, అంటే ఇష్టమైన పాటలు ప్రజలకు ఏమి, ఆ ప్రేక్షకులు ఏం కోరుతారనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. అలా క్రేజీ సాంగ్స్ కూడా వస్తుండే. జైతి షోలో ఈ పాట వస్తుంది పక్కాగా, ఈ హీరోది వస్తుంది అని వాళ్ళకి అర్థమైపోయింది. అట్లాగా నన్ను అట్లా క్రియేట్ చేసుకుని మా ఎడిటర్స్ తోటి అలాగా సాంగ్స్ ప్లే అవుతూ ఉండేవి. సో అంతేగా ఆ పీపుల్కి కూడా అది రీచ్ అయ్యేది. అసలుకి ఆ ప్రోగ్రాంలో మీ డ్రెస్సింగ్ కానీ, మీ కాస్ట్యూమ్స్, ఇవి మీ జ్యువెలరీ, ఇవన్నీ మంచిగా, అసలుకి మీరు వస్తే స్క్రీన్ మీద ఒక నిండుతనం, ఇప్పుడు కూడా ఎంత నిండుకున్నారో నిజంగా. అదంతా అప్పట్లో మంచిగా ఎట్లా కుదిరింది? అన్ని కాస్ట్యూమ్స్ బాగా చూస్ చేసుకునే వాళ్ళు, అన్ని పక్కాగా ఇట్లా ఉండాలి, మన కాస్ట్యూమ్ ఇట్లా వేసుకోవాలి అని చెప్పి. నేను డెఫినెట్ గా దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ. అంటే లైవ్ ప్రోగ్రామ్, లైవ్లీగా ఉండాలి మనకు అనిపించి. ఇప్పుడు రికార్డెడ్ షో అనుకోండి, మధ్యలో మనం ఏదైనా చేంజ్ చేసుకోవాలి, అక్కడ వెళ్ళాలంటే మనం పర్ఫెక్ట్ గా అంతా ఓకే అనుకుని మనం లైవ్ లోకి ఎంట్రీ ఇవ్వాలి. అదేంటంటే యాక్చువల్లీ మ్యూజిక్ ఛానల్లో ఎప్పుడు యోగా జీన్స్లు ఇట్లానే వేసుకోవాలి. అసలు వాళ్ళకి ట్రెడిషన్ అనేది లేదు, నేనే బ్రేక్ చేశాను ట్రెడిషనల్. అవును, అది మాత్రం అందరూ స్కర్ట్స్ కూడా వేసుకోవచ్చు, జీన్స్, నేను జీన్స్ అట్లా కూడా నేను చేశాను. నాకు ఎక్కువ ఇలా కంఫర్ట్. ఈ ప్రోగ్రామ్ అంటే వెన్నెల అనేది ఎందుకు చూస్తారు ఇప్పుడు అందరూ కూడా, ఆ ప్రోగ్రామ్ ఎందుకు ఇష్టపడ్డారంటే ఆ ప్లెజెంట్నెస్, నా బ్యాక్గ్రౌండ్ చూస్తేనే ఆ ప్లెజెంట్నెస్ ఉంటుంది. మనం ఉండే ఆహారం, మనకు అనిపించే అపిరెన్స్ కూడా అలానే ఉండాలని కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువే. అలా కొంచెం నేనే డిజైన్ చేసుకొని చూస్ చేసుకొని, సెలక్షన్ కూడా నేను పర్టికులర్ గా ఉండేది అనమాట. కొన్ని వేల లైవ్ షోస్ చేశాను నేను, అంటే అట్లాగా నాకు ఇష్టంగా ఒకటే ప్యాటర్న్ వెళ్ళను, రకరకాల డిఫరెంట్. నిజంగానే మీరు నిండు వెన్నెలా ఉండేవాళ్ళు ఆ ప్రోగ్రామ్ లో. అసలు మీ సైడ్ అనుకుంటా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, నాకు ఇప్పటికీ గుర్తు, నేను చూసాను కాబట్టి ఆ ప్రోగ్రామ్. వెన్నెల వచ్చి నైట్ ఉన్నట్టు ఉంటుంది బ్యాక్గ్రౌండ్, బ్లూ షేడ్స్ తోటి కింద కమలం పూలు వచ్చాయి. నిజంగా వెన్నెలా ఉండేవాళ్ళు. మిమ్మల్ని చూసినప్పుడు అంటే ఎవరికైనా వచ్చేటప్పుడు వెళ్తే ఇంత మంచిగా పాపులర్ అవుతాం కదా అని చెప్పి, నాకు కూడా ఇంక్లూడింగ్ నాకు కూడా అనిపించింది మిమ్మల్ని చూసి. సీరియస్లీ నిజంగా ఆ ప్రోగ్రామ్ తో మీరు చాలా మందిని ఇన్స్పైర్ కూడా చేశారు, అంటే చెయ్యొచ్చు, ఫీల్డ్ లోకి రావచ్చు అనేది. నేను రీసెంట్ గా కొన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ చేసినప్పుడు ఎవరైతే హోస్ట్, ఎవరైతే ప్రెజెంట్స్ వీళ్ళు ఉన్నారో వాళ్ళందరూ అదే చెప్తున్నారు. నేను మిమ్మల్ని చూసే నేను ఇట్లా అవ్వాలనుకో, నేను అప్పట్లో ట్రై చేసేవాడిని, ఇట్లా ఛానల్కి వచ్చేవాడిని, ఇట్లా కొంతమంది చెప్తూ ఉంటే నేను అనుకున్నా అసలు, అంటే అప్పుడు చూసారు పీపుల్ అందరు. ఇప్పుడు ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు సెలబ్రిటీ అయిపోయారు ఒక సోషల్ మీడియాలో. అది చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎంతమందికి ఉంటుంది ప్యాషనేట్ గా, నేను ఇది చేసుకోవాలి, నేను ఇట్లా ఉండాలి అనేసి. ఇప్పుడు అందరూ అట్లనే, అందరూ సెలబ్రిటీస్ లాగే ఉన్నారు నాకైతే. నాట్ ఓన్లీ మీ, అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ టాలెంట్స్లలో. నైస్ అండి అదైతే. కమింగ్ టు సాంగ్ విషయానికి వచ్చేస్తే, ఈ సాంగ్ లో మీరే నిర్మాత, మీరే యాక్ట్ చేశారు. యాక్ట్ చేసేటప్పుడు కూడా బయట ఎండల్లో చేశారు, మీకు కష్టం అనిపించలేదా? కష్టం ఏంటండి, ఫస్ట్ డే నేను నా బ్లడ్ వచ్చింది నాకు. నా జ్యువెలరీ అన్ని సెట్ చేస్తూ ఉండగా నా కాస్ట్యూమర్ డిజైనర్ అతను వచ్చేసి వాళ్ళ అందరూ కలిసి నాకు వడ్రాన అవి పెడుతూ ఉంటే అది మొత్తం ఇదైపోయింది, నాకు స్క్రాచ్ అయిపోయి బ్లడ్ వచ్చింది ఫస్ట్ డేనే. చాలా
ఇంకోటండి ఈ లైట్స్ కి మాకు గోకుల్ భారతి గారు డిఓపి ఆయన పెట్టిన లైట్స్ కానీ అవన్నీ కానీ పాపం ఒక సైడ్ డాన్సర్ అమ్మాయి చున్ని కాలిపోయింది. అంత వేడిలో చేశాను నేను అది. అంటే సమ్మర్ కదా, నీ కష్టం నువ్వు నీ కోసం చేసుకున్నావు అన్నది కానీ చాలా ఆ రోజు ఫేస్ చేసింది. అంటే సరదాగా మీకు నవ్వు బ్లష్ కనపడుతూ ఉంటుంది కానీ వెనకాల కొంచెం కష్టపడ్డాం అనమాట. ఆ వేడికి తట్టుకొని కూడా చేసుకున్నాను. అసలు మీ కాస్ట్యూమ్ కూడా దాంట్లో చాలా బాగున్నాయి. నిజంగా చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. ఎవరైనా బయట మీకు కామెంట్స్ ఏమైనా వచ్చినాయి బాగుంది మీ కాస్ట్యూమ్? ఆ రోజు మన భాను మాస్టర్ కొరియోగ్రాఫర్ వాళ్ళ అసిస్టెంట్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు కానీ వాళ్ళ గర్ల్స్ బాయ్స్ అందరూ డాన్సర్స్ వీళ్ళందరూ వచ్చేసి నేను 3 రోజులు షూట్ జరిగింది, నేనేం డ్రెస్ వేసుకొస్తానా అని చూస్తున్నారు వాళ్ళు. ఫస్ట్ రోజు అయితే భాను మాస్టర్ చిత్తి నేను ఇట్లా ఉంటుంది అనుకోలేదు, ఇంత బాగుంది కాస్ట్యూమ్, నీకు బాగా సూట్ అయింది, నువ్వు చూపించేది ఒకలాగా చూపించావు, నువ్వు వేసుకున్నాక అసలు చాలా బాగుంది అనేసి మాస్టర్ కానీ కెమెరామెన్ కానీ కలర్స్ అన్ని కాంబినేషన్ కెమెరామెన్ చూస్ చేశారు. అది సెట్ అయిపోయింది, ఏంటో బాగుంది. నిజంగా నాకు కూడా అంటే ఎట్లా అనిపించింది అంటే ఓ పెద్ద రేంజ్ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది కదా అలా ఉంది. నిజంగా చాలా బాగుంది. లొకేషన్స్ కానీ ఆ లైటింగ్ వల్ల కూడా కొంచెం మనకి ఆ కాస్ట్యూమ్స్ అంత గ్రాండ్నెస్, దాని తోడు వెనకాల ఉన్న సైడ్ డాన్సర్స్ వాళ్ళ కూడా కాస్ట్యూమ్స్ అన్ని కలర్ఫుల్, దాని తోడు డోలక్స్ అన్ని చెప్పాను అన్ని కావాలి. ఇప్పుడు భీమ్స్ గారు మన పాటకి ఆయన కంపోజ్ సాంగ్ చేసేటప్పుడు ట్యూన్స్ ఇచ్చేప్పుడు కూడా నేను అదే చెప్పాను, నాకు డోలక్స్ కావాలి, నాకు ఇది కావాలి అది కావాలి అంటే చాలా సతాయించాను. నాకు పాపం నేను ఏదైతే అన్నానో అవన్నీ ఎంత లైవ్ గా నాకు మ్యూజిక్ ఇచ్చారు. ఆయన ఈ పాటలో మీరు బాగా డాన్స్ చేస్తారు. అంటే డాన్స్ వేయడానికి ఎవరైనా డాన్స్ మాస్టర్ని పెట్టుకున్నారా? అంటే ప్రత్యేకంగా కోచింగ్ అట్లాంటి ఏమైనా తీసుకున్నారా లేకపోతే? చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ మీద చాలా ఇష్టం, కాన్సన్ట్రేషన్ ఎక్కువ. ఏదైనా మూమెంట్స్ చేస్తే అది వచ్చేదాకా ప్రాక్టీస్ ఇంట్లోనే చేసేదాన్ని. అంటే ఒక 1 year భరతనాట్యం ఇవన్నీ నేర్చుకోవడం వల్ల కొంచెం బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉండే. తర్వాత వెస్ట్రన్ నేర్చుకున్నాను. అలా కంటిన్యూగా ఒక 5-6 years వెస్ట్రన్ తర్వాత మళ్ళీ నేను విజయ్ వచ్చిన తర్వాత అది బ్రేక్ అయింది. కాకపోతే ఒక 1/2 hour అయినా నేను ప్రాక్టీస్ చేసుకుంటా, ఊరికే ఇష్టం. సూపర్ నిజంగా. ఎందుకంటే మీ డాన్స్ చూసి కూడా ముందే ఏమైనా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, అంత మంచిగా వేస్తున్నారు డాన్స్ అనుకున్నా నేను ఆ పాట చూసినప్పుడు కూడా. ఇప్పుడు లచ్చి మూవీ ఉంది, దాంట్లో కూడా నా ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి ఉంటుంది, అది కాకపోతే అది వెస్ట్రన్. నేను అదే అన్నాను, ఈ సాంగే మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు, ఈ సాంగ్ ఎందుకు చూస్ చేసుకున్నారంటే ఈ వెస్ట్రన్ వీటన్నిటికన్నా కూడా మన తెలుగు వాళ్ళకి కానీ వీళ్ళకి మన నేటివిటీ మన సాంప్రదాయం. ఇప్పుడు పెళ్లి పాట అనగానే వాళ్ళకి క్యాచ్ ఉంటుంది. మళ్ళీ జైతి ఇన్ని రోజులు బ్రేక్ తర్వాత ఒక పెళ్లి పాటతోటి వస్తుంది అన్నప్పుడు కొంచెం ఉంటుంది కదా ఆ వైబ్. అట్లా నేను అనుకున్నాను అప్పుడు, ఓకే మంచి సాంగ్ ని సెలెక్ట్ చేసుకున్నా నేను అని. నిజంగా, ఎందుకంటే పెళ్లి సాంగ్ పెళ్లిలో కూడా ప్లే చేస్తారు, ఇంకా ఎక్కువ తెలుస్తారు. నిజంగా చాలా బాగుంది. నెక్స్ట్ ఈ సాంగ్ కి బాగా ఖర్చు అయిందంటే కదా, లాక్స్ లో ఖర్చు అయిందంటే కదా, అది ఎట్లా అసలు ఇంత లాక్స్ పెట్టి ఎందుకు అంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఈ పాట చేయాలి పర్టికులర్ గాని ఎందుకు అనుకున్నారు? అంటే సాంగ్ వచ్చేసి బాహుబలి సినిమా అంత కాకపోయినా అదే ఆ రేంజ్ లో అంత కాకపోయినా కొంచెం ఖర్చు అయింది. మామూలుగా యూట్యూబ్కి అయితే ఎవరు అంత పెట్టరు. ఇప్పుడు అందరూ ఎందుకు అడుగుతున్నారంటే ఈ ప్రశ్న, యూట్యూబ్ సాంగ్ కదా దీనికి ఎందుకు మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, రిటర్న్స్ గురించి కూడా ఆలోచించాలి కదా అని. ఇప్పుడు నేను ఒకవేళ ఓన్లీ యూట్యూబ్ సాంగ్సే చేస్తూ ప్రొడ్యూసర్గా ఉండేదాన్ని అనుకోండి, అప్పుడు ఇంత బడ్జెట్లోనే చేసుకోవాలి, నాకు రెవెన్యూ నాకు బ్యాక్ ఇంత రావాలి అని ఒక క్యాల్కులేషన్ తోటి వెళ్తాను. ఇప్పుడు నేను చేసింది నన్ను నేను 4 సంవత్సరాల గ్యాప్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. అప్పుడు నేను మనీ గురించి ఆలోచించి దీనికి ఇది వద్దులే, దీనికి అవసరం లేదు, ఈ కెమెరా ఈ సినిమా కెమెరా టీవీ దానికి ఎందుకు, రెడ్ ఎపిక్లో చిన్న దాంట్లో వెళ్ళిపోవచ్చు అని అనుకోవచ్చు. కానీ అన్ని కెమెరాలు తీసుకొని క్రేన్లు తీసుకొచ్చి అంత సెటప్ అంతా మూవీదే తీసుకున్నాం, గింబర్స్ తీసుకొని ఇవన్నీ చాలా చేశాను అనమాట. ఇవన్నీ ఎందుకు చేసుకున్నాను అంటే నా కోసమే, నన్ను నేను ఇది నాది నా కోసమే చేస్తున్నాను, అది వేరే వాళ్ళది లేదంటే నేను ఒక ప్రోగ్రామ్ ఒక ఇది చేస్తున్నాను, ఒక ప్రొడక్షన్ చేస్తున్నాను, చాలండి ఇది ఒక 10 lakhs లోపు ఇది చేసేద్దాం, దీనికి ఇది అవసరం లేదని నేను ఒక బడ్జెట్ వేసుకుంటే అది వెళ్ళదు. నన్ను నేను ప్రజెంట్ చేసుకుని చిన్న స్వార్థంతో ఖర్చు పెట్టుకున్నాను, నాకు నేనుగా ఖర్చు పెట్టుకున్నాను. అంటే నా దారి నేనే క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నాను అంతే. ఇప్పుడు నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అంటే నిర్మాత అవ్వాలనా లేకపోతే యాక్ట్రెస్ అవ్వాలనా లేకపోతే ఏంటి అనేది? అంటే ఇప్పుడు నేను మల్టీ టాస్క్ లాగా నేను దేవతామూర్తి చేతులు అన్ని ఇలా ఉన్నట్టు నన్ను అందరూ ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. నాకు ఫస్ట్ నుంచి విజయ్ అనేది నాకు ఇష్టమైన ప్రోగ్రామ్, నా ప్రాణం ఇష్టంగా చేసిన ప్రోగ్రామ్. దాన్ని వదిలేసి వచ్చేసి నిర్మాతగా వ్యవహరించాలని ఉద్దేశంతోనే అంత ఇష్టమైన ప్రోగ్రామ్ వదిలేసి వచ్చాను. అంటే కనపడడం కన్నా వెనకాల ఉండి చేయడం కూడా ఇష్టం. అది ఈ ప్రాసెస్ లో నేను ఏదైతే మూవీ ప్రొడ్యూస్ చేస్తానో దాంట్లో నాకు సంబంధించిన ఒక మంచి రోల్ ఉంది అంటే నేను లీడ్ గా చేస్తూ ఆ మూవీ ప్రొడ్యూస్ చేశాను.
అంటే నా యొక్క రాయిని శిల్పం నేనే మలుచుకుంటూ వెళ్తున్నాను. నేను ఒక అవకాశాల కోసం వెళ్ళేదానికి నాకు లేదు, అవసరం లేదనుకుంటా. నా పేరెంట్ నాకు సపోర్ట్గా ఉన్నారు, ఉన్న రోజులు చేసుకుంటాను, లేనప్పుడు ఇంకా అవసరం లేదు కదా. అంతే, మీరు ఛాన్స్ కోసం వెయిట్ చేయట్లా, మీకు మీరే ఛాన్స్, ఆ అవకాశాలు నేనే కల్పించుకుంటాను. ఒకప్పుడు అంత ఫేమస్ ప్రోగ్రామ్ చేసి 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఉండి ఎందుకు ఆ గ్యాప్ తీసుకోవాల్సి ఎందుకు వచ్చింది? ఒకవేళ కనుక మీరు కంటిన్యూ అయి ఉంటే ఈ పాటికి మీరు టాప్ నెంబర్ 1 లో ఉండేవాళ్ళు. అది ఎందుకు డిస్కంటిన్యూ చేశారు? అంటే ఏదో అంటే మనకు మంచిదేలాగా మన గ్యాప్ కూడా మంచిదే అని నేను అనుకుంటున్నాను. అప్పటి నుంచి కంటిన్యూ వస్తే కనుక ఒక 4 సినిమాలు చేసేదాన్నేమో అండి, మేబీ ఒక 4 సినిమాలు చేసేసి ఇంకా ఎందుకులే అని నేను ఇప్పుడు మీరు అన్న ఈ పెళ్లి లొల్లి గోల అంతా అప్పటికే బ్రేక్ అయిపోయేది. కానీ నేను ఏదో అరువు పెరగని ఏదో శ్రామికురాలాగా నేను ఆ ప్రయాణ బాటసారిలాగా వెళ్ళిపోతానే ఉన్నాను. మధ్యలో ఈ గ్యాప్స్ రావడానికి అంటే కారణం కరోనా ఒకటి వచ్చింది, దాని ముందు ఒక చిన్న చిన్న ఇష్యూస్ వల్ల నేను చేయలేకపోయాను. దానికోసమే ఈ ప్రయత్నం అంతా. అలా అయితే మీకు ఎప్పుడైనా లవ్ ప్రపోజల్స్ బయట నుంచి కానీ మీ ఫ్యాన్స్ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి లవ్ ప్రపోజల్స్ వచ్చాయి, లెటర్స్ కానీ లేకపోతే సర్ప్రైజింగ్ గిఫ్ట్ కానీ? అవి చెప్తున్నాను కదా, ఇవే ఛానల్స్ దగ్గరికి వచ్చి కలిసిన దానికి ఇవే రీజన్స్. వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడి వెళ్ళేదానికి వచ్చేవాళ్ళు కాదు. కాకపోతే నాకు ఐ లవ్ యూ అని చెప్పడం తక్కువ, నేను మ్యారేజ్ చేసుకుంటానని వెళ్ళే వచ్చేవాళ్ళు. ఇదేంటమ్మా ఎవరైనా వస్తే ఐ లవ్ యూ అని ఏదో చెప్తారు మా ఛానల్ వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు, మీకేంటి అందరూ డైరెక్ట్ వచ్చేస్తున్నారు అని. సో అట్లాంటి చాలా లెటర్స్కి ఇంపార్టెన్స్ వాల్యూస్ ఉన్నాయి. ఒక 8-9 years బ్యాక్ లెటర్స్ కానీ ఇవన్నీ కొంచెం ఉండేది. ఇప్పుడంటే ఏదైనా అంతే. ఒకవేళ మీకు ఏమైనా మంచి ఆఫర్ వస్తే మూవీలో కానీ లేదా బుల్లితెర మీదే కానీ ఆఫర్ వస్తే చేస్తారా? అంటే మీరు మీ అవకాశం మీరే సృష్టించుకోవాలనుకుంటున్నారు మీరే, కాకపోతే ఇన్ కేస్ ఎవరైనా కనుక మిమ్మల్ని అప్రోచ్ చేస్తే చేస్తారా? అని లేదండి, ఇప్పుడు నేనైతే వెళ్ళేదానికి లేదు. ఒకవేళ ఈ ఒక పాత్ర ఈ ఒక క్యారెక్టర్ జైతే అయితే బాగుంటుందని ఏ నిర్మాత దగ్గరలో అనుకుంటే తెలుగు అమ్మాయి గోల చేస్తుంది, ఈ రెవల్యూషన్ తెచ్చేలా ఉంది అని ఇద్దాం దీనికి ఒక క్యారెక్టర్ అనుకుంటే నాకు కంఫర్ట్గా అనుకుంటే నేను చేస్తాను. నేను కాకపోతే వాళ్ళకి ఇంకా 100 మంది చేయడానికి పక్క రాష్ట్రాల నుంచి రెడీగా ఉంటారు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే మళ్ళీ మీరు నిర్మాతగా చేస్తున్నారు, అలాగే మీరు ఇప్పుడు యాక్ట్రెస్గా చేస్తున్నారు, వాళ్ళు సపోర్ట్ ఉన్నారు బాగా? జైతి విజన్స్ అని ఇట్లా ప్రెజెన్స్ అని నేను వచ్చినప్పుడే అది నేను ఎప్పుడైతే అనుకున్నానో వెళ్ళడం మా నాన్నకి చెప్పాను, నేను ఇది చేస్తున్నావు కదమ్మా హాయిగా అవార్డులు కూడా వచ్చాయి కదా నీకు రీసెంట్గా అని కూడా అంటే, కాదు నాన్న ఇలా గేమ్ షోస్ ఉంటాయి ఇట్లా మనం చేసుకోవచ్చు ఇలా అని ఆయనకి వివరించినప్పుడు ఫస్ట్ నేను చేసింది 52 ఎపిసోడ్స్ చేశాను. నేను ఫస్ట్ నా ప్రొడక్షన్ లో వచ్చింది 52 ఎపిసోడ్స్ పెద్ద హ్యూజ్ మహల్ సెట్ లో. సో అప్పుడు మా ఫాదర్ చెప్పినప్పుడు ఆయన ఇనిషియల్ అమౌంట్స్ ఆయనే నాకు ఇచ్చారు, తర్వాత ఆయన ఆయనకి ఇచ్చేసాను కూడా, ఇచ్చి అదే ప్రొడక్షన్ లో రన్ చేస్తూ వచ్చాను. అదే లేదు అని అంటే అసలు జైతి విజన్సే లేదు. సో పేరెంట్స్ సపోర్ట్ చేయడం వల్లనే నేను ఇక్కడ ఉన్నాను. లేదంటే ఇంకొన్ని రోజులు ఏమన్నా ఈజీగా చేసి నాకు అమ్మాయి హ్యాపీగా ఉన్నాను కదా అని బయట వచ్చేసేదాన్నేమో మేబీ. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తాను, ఆయన స్టైల్ నచ్చుతుంది, ఆయన ఐస్ నచ్చుతుంది, అంతే. ఇష్టపడతాను, అంటే మంచిగా అనిపిస్తుంది, అభిమానం అనిపిస్తుంది కదా. ఆయన ఎన్నిసార్లు చూసినా ఆయన పిక్చర్స్ మాత్రం రిపీటెడ్గా వచ్చినా చూస్తాను. మామూలుగా అయితే చూసి సినిమాలు చూడబుద్ది కాదు నాకు, ఆయన కొన్ని సీన్స్ అయినా అప్పుడప్పుడు యూట్యూబ్లో చూస్తూ ఉంటాను. అలాగే మీరు ఈ గ్యాప్ తీసుకున్న టైంలో ఎప్పుడైనా అనుకున్నారా నేను ఎందుకు ఈ గ్యాప్ తీసుకున్నాను, లేకపోతే ఇప్పుడు మీ సోషల్ మీడియా కానీ ఇవన్నీ కానీ చాలా ప్లాట్ఫామ్స్ అయిపోయి చాలా మందికి అవకాశాలు ఇస్తుంది, ఈవెన్ తెలియని వాళ్ళు కూడా స్టార్ని చేసేస్తుంది, అట్లాంటిది మీరు అప్పటి నుంచి కంటిన్యూ చేసుంటే నేను ఇప్పుడే నెంబర్ 1 లో ఉండేదాన్ని, ఈ పాటికి నేను నెంబర్ 1 లో ఉండేదాన్ని, ఎప్పుడైనా అట్లా మీరు అనుకోలేదు? ఇప్పుడు మిగతా వేరే చేసే యాంకర్లకి నాకు తేడా ఉంది కదా, ఇప్పుడు వాళ్ళని ఏం కించపరచట్లేదు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు అవకాశాల కోసం వాళ్ళు వెతుక్కుంటూ వాళ్ళు వెళ్ళి సక్సెస్ అవుతున్నారు. నేను అవకాశాల కోసం ఎత్తుక్కుంటే అవ్వకపోతే నేను బాధపడొచ్చు, అసలు నేను ఆ థాట్లో లేను కదా. నేనే 10 మందికి అవకాశాలు ఇవ్వాలి అన్న ఆలోచనతో ఉన్న అమ్మాయికి ఆ రిగ్రెట్ ఫీలింగ్స్ ఎందుకుంటాయి? అవేమో లేవు నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను చేస్తున్నాను, ఆగినా బ్రేక్ ఇచ్చిన అది మధ్యలో పాజ్ అవుతున్నది, బ్రేక్ అయితే ఇవ్వట్లేదు. మీరు లొకేషన్స్ కానీ సెట్స్ కానీ పర్టికులర్గా మీరు చూస్ చేసుకున్నారంటే ఇవి ఉంటే బాగుంటుంది వాళ్ళతో పాటు, పర్టికులర్గా మీరు ఇట్లా ఉంటే బాగుంటుంది ఆ డిజైన్తో వ్యూహంతో వెళ్ళారా?
అంటే మీ లొకేషన్స్ సాంగ్ గురించి సాంగ్ గురించి అయితే ఒక 9 రోజులు కష్టపడ్డా నేను. అసలు ఈ సాంగ్కి ఏమంటారు, ఒక ఫంక్షన్ హాల్ లాగా పెట్టేసి చుట్టూత లైట్స్ తోటి అలా వెళ్దాం. బాలీవుడ్ స్టైల్ ఎక్కువ అలానే ఉంటాయి కదా, చుట్టూత లైట్స్ అండ్ ఈ కర్టన్స్ ఇవన్నీ డిజైన్ కర్టన్స్ తోటి ఫ్లవర్స్ తో డెకరేషన్, అలా వెళ్దాం అనుకున్నా. అది ఆర్టిఫిషియల్ గానే అనిపిస్తుంది. బయట అవుట్డోర్ లోనే దాని ఇది ఇంపాక్ట్ తెలుస్తుంది అని నా ఫీలింగ్. అప్పుడు ఎదుగుతా అన్న ఎన్ని ప్లేసెస్ కి వెళ్ళాను నేను. ఫైనల్ గా అక్కడ ఏవైతే ఉన్నాయో ఆ వెనకాల నా వెనకాల ఉన్న బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం మళ్ళీ ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కొంచెం చిన్న చిన్న డిజైన్స్ లైట్స్ అన్ని కొంచెం సెట్ చేసుకుని ఆ బ్యూటీ తీసుకొచ్చా. ఎస్పెషల్లీ ఈ సాంగ్ విషయంలో, అంటే రాసే సాంగ్ విషయంలో మీకు ఎన్ని పాటలు వినిపించి ఉండొచ్చు? అంటే ఇది కాకుండా దీనికి ముందు ఏమైనా పాటలు వినిపించారా? అస్సలు లేదండి. భీమ్స్ గారు, నేను ఆయన వెళ్ళి కలిశాను, వచ్చాను. ఆయన నేను కలిసిన దగ్గర నుంచి ఆయనకి నేను అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు. ఆయన ట్యూన్స్ పెట్టేశారు నాకు. ఓకే, థియేటర్ నుంచి పంపించేసి ఇది ఒకసారి వినండి జైతి గారు అని చెప్పేసి నాకు పెట్టారు. నేను అది యాక్చువల్ బాలీవుడ్ సాంగ్ లో ఉంది. మీ స్టైల్ ఎక్కడో పోయిందండి ఇందులో, అంటే నాకు మీ స్టైల్ ఆఫ్ ఇది అంటే ఆయన ఇంకో ట్యూన్ ఇచ్చారు. ఇది నా ఫ్రెండ్ దేమో పెళ్లి అంటే ఇది కొంచెం మాసిగా అట్లా వెళ్తూ ఉంటుంది. ఆయన కొంచెం అది ఎట్లా కాదు ఇలా ఉండాలి అని మళ్ళీ అన్నారు. ఆయన 2-3 వాటిలలోనే ఓకే అయిపోయింది. చాలా బాగుందండి అంటే అప్పుడు ఇంకా ఇది ఓకే కదా, ఇది ఇప్పుడు కాసల శ్యామ్ గారితో ఎట్లా వెళ్దాం అంటే కాసల శ్యామ్ గారు ఇప్పుడు ఆయన బాగా ఇదిగా రాస్తున్నారనే ఉద్దేశంతో. మీ ఫస్ట్ మూవీ, మీరు ఒక మూవీ ప్రొడ్యూస్ చేసి మీరు చేశారు. ఆ మూవీ ఎందుకు ఫ్లాప్ అయింది? అంటే ఎందుకు అంత జనాల్లోకి వెళ్ళలేదు? రీజన్ ఏమంటారు? దాంట్లో కూడా నా ప్రయత్నం ఏమి లోపం ఏమి లేదు. చేయడం అయితే నేను పర్ఫెక్ట్గా చేశాను. మంచి కాస్టింగ్, సీనియర్స్ ఉన్నారు అందులో. అలాగే అవుట్డోర్కి వెళ్ళాము, తిరుపతి చుట్టుపక్కల అలాంటి ప్రాంతాల్లో షూటింగ్ అయింది. 60-50 రోజులు 100 మంది క్రూతో. స్టోరీ కూడా ఇప్పుడు నాకు నచ్చింది ప్రేక్షకులకి నచ్చాలని లేదు కదా, కాకపోతే ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళలేదు సరిగ్గా. వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ లో లచ్చి అనే మూవీ ఉంది, చూసిన తర్వాత జైతి నువ్వు మూవీ చేసావు మాకు తెలీదు అని ఇప్పుడు వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు. కొన్ని అప్పుడప్పుడు చూస్తున్నాను నేను. అంటే జనాలకు వెళ్ళలేదు. నేను లచ్చి అనే మూవీ చేశాను, ప్రొడ్యూసర్గా చేశాను, హీరోయిన్గా చేశాను అనేది కొంతమందికి తెలీదు. కాకపోతే నేను ప్రయత్న లోపం అయితే అది కాదు. ఆ టైంలో ఒక 20 సినిమాలు పైన నా టైంలోనే రిలీజ్ అయ్యాయి. ఆ 20లో ఈ లచ్చి అనేది అక్కడ ప్రేక్షకుల ఇంటి దాకా వెళ్ళలేదు అనమాట. అసలుకి ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీసే కానీ, హీరోయిన్సే కానీ, పెద్ద పెద్ద స్టార్స్ కూడా యూట్యూబ్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. మిమ్మల్ని అట్లా మేము త్వరలో చూడబోతున్నాం. అంటే మీతో ఎక్కువగా టచ్ లో ఉండాలని చాలా మంది ప్రేక్షకులు అనుకుంటారు. అట్లా ఏమైనా ఛాన్స్ ఉందా నెక్స్ట్ ఏమైనా? మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే అసలు నా దగ్గర ఆన్సరే లేదు. ఎందుకంటే చాలా మంది చేస్తున్నారు, చాలా మంది సెలబ్రిటీస్ యూట్యూబ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు, కానీ నేను ఎవరు సరిగ్గా చూడలేదు. నేను అంటే చూస్తారు కొన్ని రోజులు తర్వాత మేము ఇంట్లో ఏం చేసుకుంటే మాకెందుకు అమ్మా అని కింద ఒక కామెంట్ వచ్చింది అనుకోండి, అది నేను అస్సలు రిసీవ్ చేసుకోలేను. మనకి ఏంటంటే జనాల దగ్గరికి వెళ్ళాలని మనం ఏదో తపనతో నేను ఈ షాపింగ్కి వెళ్తున్నాను అవన్నీ చూసాను. కొంతమంది చూసాను, నేను అటు వెళ్తున్నా ఇటు వెళ్తున్నాను. కొన్ని రోజులు బోర్ కొట్టేసింది. ఇప్పుడు సాంగ్స్ అనుకోండి మారుతూ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ హోస్ట్ చేస్తున్నప్పుడు, నేను ఒక విజయగా చేస్తున్నప్పుడు రకరకాల పాటలతో ఆలరిస్తాం, రకరకాల ఇదితో మనం వెళ్తూ ఉంటాం. ఇప్పుడు రెగ్యులర్గా మన ఇంట్లో జరిగేది వాళ్ళకి చూపిస్తే ఎన్ని రోజులు చూస్తారు? తర్వాత ఆ మోనాటని ఆ బోర్ వచ్చేస్తుంది. అట్లా అనుకున్నాను. నాకు తర్వాత వాటి మీద కూడా ఒక రెవెన్యూ ఉంటుంది, ఇవన్నీ వస్తేనే నాకు తెలుసుకున్నాను. మేబీ అట్లా నేనైతే ఇప్పుడు వరకైతే అనుకోలేదండి. దాన్ని ఏది కూడా మనం తక్కువగా మాట్లాడొద్దు. ఎవరు చేసేది వాళ్ళ ఇష్టంతో చేసుకుంటున్నారు అంతే. మీరు విజే నుంచి నిర్మాతగా మారినప్పుడు ఏమైనా కష్టాలు ఫేస్ చేశారా? అంటే దానికి ముందుకెళ్ళడానికి ఏది అంత ఈజీగా రాదు, సక్సెస్ అయినా. అట్లాంటిది మీరు విజే నుంచి ఫేమ్ ఉన్న అప్పటికి మీరు చాలా టాప్ లో ఉన్నారు. వదలడానికి మీకు ఇబ్బంది ఏమైనా అనిపించింది అప్పుడు? ఆ షో వదలడానికి గానీ, మళ్ళీ ఈ డిసిషన్ తీసుకోవడానికి గానీ ఏమైనా స్ట్రగుల్? నాకు ఛానల్లో ఒక 1 year దాకా నాకు అసలు యాక్సెప్ట్ చేయలేదు వెళ్తానన్నప్పుడు. నేను వాళ్ళని బ్రతిమలాడి, అంటే నాకు ఫస్ట్ ఏంటంటే వాళ్ళు గట్టిగా అంటే ఉంటానులే అన్న ఉద్దేశంలోనే ఉన్నాను. కానీ మనసు అయితే ఇంకా చాలు అనిపిస్తుంది అనమాట. ఈ ప్రోగ్రామ్స్ ఇంకా చాలు, నెక్స్ట్ ఏదైనా చేసుకోవాలని. అప్పుడు కొంచెం ఫైట్ చేసి ఒక 1 year పాటు వాళ్ళు 2 months తర్వాత వెళ్ళమ్మా, ఒక 3 months తర్వాత వెళ్ళమ్మా అని అలా వాళ్ళు 1 year పాటు నన్ను అలా బ్రేక్ చేశారనమాట. రాగానే కొన్ని మూవీస్ అన్నప్పుడు ఇప్పుడు అన్నట్టు అవుట్డోర్లో వెళ్ళి సడన్గా బడ్జెట్ పెరిగి అక్కడ అంతా అకామిడేషన్స్ దగ్గర నుంచి 100 మందిని మనం ఫుడ్ దగ్గర నుంచి అన్ని చూసుకోవాలి. ఏ చిన్న మిస్టేక్ అయినా, ఏ ప్రాబ్లం వచ్చినా అది కొంచెం మనం బర్డెన్ ఫేస్ చేయలేం ఆ నెగిటివ్ని.
కొంచెం పడినా కూడా, కాకపోతే ఆ సినిమా ఇంకా బాగా వెళ్ళి మంచి టైంలో రిలీజ్ అయ్యి ఉంటే బాగుండేది అని అనుకుంటాను అప్పుడప్పుడు, అంతే. నెక్స్ట్ ఏమైనా మూవీ ప్లాన్ చేస్తున్నారా? నెక్స్ట్ నేను మూవీ ప్లాన్ చేస్తున్నాను. ఆ మూవీ ప్లానింగ్కే ఈ సాంగ్. ఓకే, ఈ సాంగ్ ఒక ప్రమోషన్. ఎందుకంటే ఈ సాంగ్ మేము ఫస్ట్ చాలా మందికి ఇప్పుడు మీరు పరిచయం అవుతారు, మళ్ళీ రిటర్న్ పరిచయం అయ్యారు. నిజంగా ఈ సాంగ్ నిజంగా చాలా బాగుందండి. దాంట్లో అవును, అది ఇప్పుడు సాంగ్ ఏదైతే ఉందో తీసిందంతా ఇదవుతుంది. కొన్ని ఆడియో వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో అప్రోచ్ అయ్యాం, ఎవరితో వెళ్ళాలి, ఏ ప్లాట్ఫామ్ మీద అయితే బాగుంటుంది అన్నప్పుడు ఈ నివృత్తి వైబ్స్ వాళ్ళు కూడా ఇలాగే కొన్ని యూట్యూబ్ సాంగ్స్ ప్రెజెంట్ చేశారు. ఓకే, సో వాళ్ళ సాంగ్స్ కొన్ని చూశాను అనమాట. సరే ఈ ఆడియో కంపెనీస్ కన్నా కూడా ఇది కొంచెం వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు సాంగ్స్ని, బాగుంది లేదని చెప్పేసి అట్లాగా వాళ్ళతో అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా మాట్లాడి జైతి మన దాంట్లోనే ఈ సాంగ్ని ప్రజెంట్ చేద్దామని చెప్పేసి అట్లా సపోర్ట్ చేశారు. అక్కడ ఉన్న ప్రియ గారు కానీ, ప్రశాంత్ గారు, మనోహర్ గారు, నివృత్తి వైబ్స్లో. సో వాళ్ళందరికీ మరొకసారి మన ఛానల్ నుండి థ్యాంక్స్ చెప్తున్నాను. నిజంగా అద్భుతమైన సాంగ్ అండి. మీరు ఈ సాంగ్ లో ఎస్పెషల్లీ చాలా ప్రిటీగా కాస్ట్యూమ్స్ కానీ, వెనకాల బ్యాక్గ్రౌండ్స్ కానీ, పాట కానీ నిజంగా అద్భుతం. ఎందుకంటే మీ డాన్స్ కూడా చాలా బాగా చేశారు. నేను ఈ పాట చూసినప్పుడు అబ్బా బాగుంది, చాలా బాగుంది, నెక్స్ట్ ఇది ట్రెండింగ్ అవుతుంది ఖచ్చితంగా పెళ్లిలో అని చెప్పి. సో అండి, అలానే అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. ఇది ఇప్పుడు నివృత్తి వైబ్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంది, దాన్ని మీరు అందరూ వెళ్ళి చూడవే కాదు, షేర్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూసేసరికి ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఉన్న అమెరికాలో కూడా మీ ఫ్యాన్స్ ఉన్నారు. అందరూ మిమ్మల్ని మళ్ళీ మీ పాటని షేర్ చేస్తారు. ఖచ్చితంగా ఈ పాటని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఖచ్చితంగా ఈ పాటని షేర్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి తెలుస్తుంది. జైతి గారు ఇక్కడే ఉన్నారు, చాలా ఇయర్స్ తర్వాత వచ్చారు, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈ రోజు మా స్టూడియోకి వచ్చి అసలుకి మీ సాంగ్ గురించి ఇవన్నీ చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇంకా సక్సెస్ అవ్వాలి, మంచి మంచి మూవీస్ తో మళ్ళీ మీరు ముందుకు రావాలి. నిజంగా చాలా చాలా థ్యాంక్స్. ఈ అవకాశాన్ని కల్పించిన అమ్మా న్యూస్ వారికి కూడా, ఈ ఛానల్ కూడా ఏమంటారు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అమ్మా ఛానల్ని కూడా, అమ్మా న్యూస్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, వారు కూడా మంచి మంచి కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.